రైట్. కానీ మీరు అంటున్నట్లుగా నిజమే, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఈ 6 గ్యారెంటీలు నెరవేరాలంటే కేంద్రం నుండి ఎంతో కొంత రావాలి కదా అని కాంగ్రెస్ అంటుంది. నువ్వు గ్యారెంటీలు ఇచ్చింది నువ్వు ఇచ్చావా, మా కేంద్రాన్ని అడిగి ఇచ్చావా? నరేంద్ర మోదీ గారిని అడిగి గ్యారెంటీలు ఇచ్చావా? 400 గ్యారెంటీలు ఇచ్చాడు. 6 కాదు, 6 కాదమ్మా, 400 ఇచ్చాడు. 400 గ్యారెంటీలు అది నెరవేర్చమని ఎవరిని అడిగి ఇచ్చావు? పాప అమాయకైన ప్రజలు నీకు ఓట్లు వేస్తారు, నువ్వు నెరవేరుస్తావని చెప్పని కేంద్రం అడిగిచ్చా. అసలు ఇచ్చేటటువంటి చెప్పేటటువంటి మేమే చెప్పి అధికారంలోకి వచ్చేవాళ్ళం కదా, బీజేపీ వచ్చేది కదా, బీజేపీ వాళ్ళని చెప్పేవాళ్ళం కదా. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎందుకు చేయడం లేదు? నువ్వు గోల్డ్ మీద లోన్ తీసుకుంటే రైతులకు నేను రుణమాఫీ చేయనంటున్నావు. ఇదేం పద్ధతి? అందరికీ ఏనంటున్నావు, అదేం పద్ధతి? 5 ఎకరాలు 10 ఎకరాలకో పరిమితం చేస్తానంటున్నావు, కమిటీ వేసావు, ఏం పద్ధతి ఇది? నామకే వస్తావు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పావు అడావిడిగా. ఎవరికి ఇస్తున్నావు? ఏమైంది ధరణి? ఎన్ని నెలలు అయింది వేసి? అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టు మీద నువ్వు కమిటీ వేసావు. కోదండరామరెడ్డి గారితో కమిటీ 7 మంది ఉన్నారు. ఎందుకు దాని మీద చర్య తీసుకోవడం లేదు? 22 లక్షల మంది రేషన్ కార్డు కావాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్లై చేశారు. నువ్వు ఇచ్చేదేం లేదు. కేంద్ర ప్రభుత్వమే 5 కిలోల బియ్యం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వమే గ్యాస్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుల మీద ఎందుకు ఇవ్వడం లేదు? ఏమని చెప్పావు ఆ రోజులో? కేసీఆర్ 10 సంవత్సరాలైనా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలైనా రేషన్ కార్డులు ఇవ్వడం లేదు, మా ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇస్తామంటున్నాం. ఎందుకు ఇవ్వడం లేదు? చెప్పాలి సమాధానం. ఈనాడు ఎట్లా పోతుంది, కరెంట్ ఎలా పోతుంది చూడండి. బడ్జెట్లో ఎన్ని రకాల సెల్ ఫోన్ మీద ఈనాడు 15% కస్టమ్ డ్యూటీ తగ్గించారు. 1 2 ఎన్నని తగ్గించారు చూడండి మీరు. కాబట్టి ఒట్టిగా ఊరికే గారడి మాటలు మాట్లాడి ప్రజల్ని ఏదో చేద్దాము, ఏదో నాకు నోరు ఉంది కదా, నేను చమత్కారంగా మాట్లాడాను కదా, ఊసెత్తే తెలంగాణ ఊసు లేదని చెప్పని ఒకరు, గాడిద గుడ్డిచ్చిరని ఇంకొకరు, పైసా ఇయ్యలేదని ఇంకొకరు. రైట్.